హాయ్ అండి. హాయ్ సార్. ఒకప్పుడు లోకేష్ ప్రతిపక్షంలో ఉండగా వీడియో కాల్ చేస్తే అందులో కొడాలి నాని వల్లభనేని వంశీ చొరబడి ర్యాగింగ్ చేశారు కొంచెం. అవునవును. ఇప్పుడు అధికారం మారింది. ఇప్పుడేమో అధికారంలో లోకేష్ ఉన్నారు, ప్రతిపక్షంలో వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు అటువంటి సినారియో వస్తే అంటే లోకేష్ వీడియో కాల్ చేస్తే ప్రజలతో అంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడితే ఇప్పుడు వచ్చే ధైర్యం చేస్తారంటారా కొడాలి నాని వల్లభనేని వంశీ? కాదు సార్, వాళ్ళు ఎక్కడున్నారో ఎక్కడ దాక్కున్నారో తెలియక ఎక్కడికో పారిపోతుంటే వీడియో కాల్ రావచ్చు కదా. అంత ధైర్యమే. లోకేష్ రెడ్ బుక్ ఉంది అక్కడ, ఆల్రెడీ పేర్లు ఉన్నాయి వాళ్ళే. వస్తాడా? రమ్మనండి చూద్దాం. అంటే ఏం వచ్చే అవసరం. లోకేష్ గారు కూడా అసలు అటువంటి ధైర్యం చేస్తారో చూడండి. వాళ్ళు చీప్ రాజకీయం చేశారు అప్పట్లో. అంటారా వీడియో కాల్ పెడతా అంటారు బెటర్ గానీ చీప్ రాజకీయం చేశారు. చండాలంగా ప్రతి ఒక్కరిని కూడా వారి క్యారెక్టర్ అసోసినేషన్ చేయడం, లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళని అలాగా కొంచెం ఆడుకున్నారు. కొంచెం అధికారం ఉందని చెప్పి ఇష్టానుసారం ఆడుకున్నారు. మరి ఇప్పుడు రమ్మనని చూద్దాం. వస్తారా? వచ్చి బతికి పట్టగడతారా? భయపడిపోయి ఎక్కడెక్కడ దాక్కుంటున్నారు. ఇప్పుడు అలాంటి వ్యక్తులు ఎలా వస్తారండి? అంటే నిజంగా చాలా ధైర్యవంతులు అని చెప్పుకుంటారు కదా. మరి ఈయన పెట్టి చూసి వచ్చే అవకాశం ఉందంటారు. అసలు అలాంటి ధైర్యం చూపించగలరంటారు వాళ్ళు? అధికారం ఉన్నప్పుడు చాలా ధైర్యంగా మాట్లాడారు. ఇప్పుడు అధికారం పోయింది కాబట్టి వాళ్ళు ఏం ధైర్యం ఎక్కడ ఉంటుంది? ఉండదు. తర్వాత కనుచూపు దూరంలో అధికారం కనిపించట్లేదు, ఫ్యూచర్ కనిపించట్లేదు. ఎక్కడ రేపు పొద్దున్న తెలుగుదేశమో జనసేనో ఈ పార్టీలే అడ్డుపడతాయేమో అని ఆశతో ఎదురు చూస్తున్న వాళ్ళు ఇప్పుడు మళ్ళీ లోకేష్ వీడియో కాల్లో ఉంటే రాగలుగుతారా? రారంటారా? ఇప్పుడు దాక్కున్నారు ఎక్కడ దొంగల్లాగా. ఎక్కడ బయటకు వస్తే పట్టేసుకుని జైలు వేస్తాను భయం కదా. ఎందుకంటే వాళ్ళు చేసిన ఘోరాలు, వాళ్ళు చేసిన అతి, అప్పుడు ప్రతి ఒక్కరిని కూడా చాలా హేళనగా మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారేమో లేనిపోని కేసు పెట్టేసి జైల్లో వేసాడు. ఆయన సీనియారిటీని కూడా గుర్తించకుండా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన అతన్ని. అలాంటి కర్మలు తప్పులు చేశారు కాబట్టి వేళ కర్మ చుట్టుకుంది వాళ్ళకి. లేకపోతే 11 సీట్లు ఏంటండి 150 నుంచి 151 నుంచి ఎందుకు పడింది? వాళ్ళు అన్ని విషయాలలో కూడా చాలా తేలికగా చూశారు. చంద్రబాబు నాయుడు గారిని కానీ, లోకేష్ గారిని కానీ, పవన్ కళ్యాణ్ గారిని కానీ అసలు మనుషులుగా గుర్తించలేదు. అహంకారం, ఒళ్ళంతా అహంకారమే, ఎక్కడ చూసినా అహంకారమే. ఎక్కడ చూసినా సరే వాళ్ళేదో ఈ బతుకున్నంతకాలం ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉండిపోతారనే ఆలోచనకు వచ్చేసారు. ఆలోచనకు వచ్చేసి వాళ్ళ ఇష్టం ఏం మాట్లాడేవారు, ఏం చేసేవారు. ఆయన ఏదో వీడియో కాల్లో తన్మని వచ్చేసి అదొక కామెడీ ఫన్నీ. వాస్తవంగా అంటే మేమంత ఇర్లుమో చూడని ఇలా చూపించడం అన్నమాట. అది ఎంతవరకు కరెక్టు? అలాగే ఇప్పుడు రమ్మని చూద్దాం. ఒక్కరికొకరికి పేలిపోద్ది, ఏముండదు. అంటే నిజంగా అంత వీరులు అయితే మళ్ళీ ఇప్పుడు లోకేష్ గారు స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ అవుతాయి, ఆ వీరత్వం చూపిస్తారంటారా? అసలు చూపించే ధైర్యం అసలు వీరత్వం ఎక్కడ? వాళ్ళ నాయకుడికే లేదు అంత ధైర్యం. వాళ్ళ నాయకుడికే అంత ధైర్యం లేదండి. ఇప్పుడు వీరత్వం ఎలా చూపిస్తాడు? మాట్లాడు. వీరత్వం చూపించడానికి ఈ పిల్లులండి అప్పుడు మేకవన్న పులుల్లాగా పులి చర్మం కప్పుకుని తిరిగేవారు. అధికారం ఉంది కాబట్టి. ఈవేళ చర్మం లేదు, తొలగించేశారు. అంటే అందులో ఒక ఆయన ఆల్రెడీ జైల్లో ఉన్నారు కాబట్టి వీడియో కాల్ పెట్టిన వీడియో కాల్కి వచ్చే అవకాశం లేదు వల్లభనేని వంశీ గారికి. జడ్జి గారు చూసుకుంటారు. వీడియో కాల్లో జడ్జి గారు చూసుకుంటారు. జడ్జి గారు చూసుకుంటారు. లోకేష్ గారు ఒక వీడియో కాల్ స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వాలని అంటారా? ఎవరన్నా ధైర్యం చేస్తారేమో చూడడానికి కోసం చేయరంటారా? చేయలేదు. అంటే వీళ్ళు పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఎప్పుడు కూడా ఎదుట వ్యక్తిని, ఎదుట నాయకుడిని కించపరిచి మాట్లాడే విధంగా క్యారెక్టర్ అసోసినేషన్ చేసి మాట్లాడలేదండి ఎప్పుడు కూడా. వాళ్ళు రాజకీయంగా మాట్లాడారు, సమస్యలపై మాట్లాడారు, సమస్యలపై పోరాడారు. వాస్తవంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు చాలా గట్టిగా పోరాటం చేశాడు. ఆయన్ని ఎన్ని అంటున్నా, ఎన్ని తిడుతున్నా సరే అలాగా కోపాన్ని పంటి బిగునే దాచుకుని, పాపం ఆయన కన్నీళ్ళు కూడా దాచుకున్నాడు. ఆయన అంతంత మాటలు అనిపించారు అప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు. అవన్నీ దిగమింగుకుని దైవ నమస్కారం చేసి వీళ్ళకి ఎప్పుడైనా బుద్ధి రావాలని కోరుకున్నాడు. బుద్ధి వచ్చింది, 11 సీట్లు పడిపోయారు. ఓకే, థ్యాంక్ యూ.